రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర రక్షణ సేన పార్టీ అధినేత్రి కవిత సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆపరేషన్ క్యాడర్ పేరుతో పార్టీ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేందుకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ఉనికిని చాటడమే కాకుండా ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులని ఆకర్షించేలా తెర వెనుక పావులు కదుపుతున్నారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా పార్టీ ప్రతి కార్యక్రమం పల్లె పల్లెకు చేరేలా పక్కా ప్లాన్ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లో మనుగడ సాగించాలన్నా, అధికారం దిశగా అడుగులు వేయాలన్నా గ్రామస్థాయి క్యాడరే ప్రాణాధారమని కవిత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమాలను నగరాలు, పట్టణాలకే పరిమితం చేయకుండా ప్రతి పల్లెకు చేర్చేలా భారీ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు. త్వరలోనే ప్రతి గ్రామంలోనూ కమిటీల నియామకం చేపట్టబోతున్నట్లుగా సమాచారం. ప్రజల సమస్యలపై నిరంతర పోరాటాలు, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం, అందుకు నిత్యం నేతలు గళమెత్తాలని ఇప్పటికే సూచించినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా స్థానిక యువతను, మహిళలను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆహ్వానించడం, వారికి పార్టీలో ప్రాధాన్యతను సైతం ఇవ్వడం జరుగుతోందని తెలుస్తోంది. పార్టీ ఉనికిని, బలాన్ని క్షేత్రస్థాయిలో చాటడమే లక్ష్యంగా ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు జెండా పండుగను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ పార్టీ జెండాను ఎగురవేయడం ద్వారా క్యాడర్లో ఉత్సాహాన్ని నింపాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంతో పార్టీ విధానాలను, భవిష్యత్ కార్యాచరణను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లబోతున్నారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించబోతున్నట్లుగా సమాచారం. యాక్టివ్గా జెండా పండుగ నిర్వహించే నేతలను గుర్తించి భవిష్యత్తులో పార్టీ పదవులు, టికెట్లు ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. నియోజకవర్గాల్లోని మండలాల కమిటీ బాధ్యతలను సైతం వారికే అప్పగించడం జరుగుతోందని విశ్వసనీయంగా సమాచారం తెలుస్తోంది. రాష్ట్ర రక్షణ సేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలపై, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలపై కవిత ప్రత్యేకంగా దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఉన్న మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు సంప్రదింపులు కూడా జరిపినట్లుగా సమాచారం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం భేటీ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కవితతో గులాబీ పార్టీలో పనిచేసి విడిపోయిన వారితో పాటు ప్రస్తుతం ఉనికిని కోసం పాకులాడుతున్న పలువురు సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కవిత సైతం త్వరలోనే భారీ ఎత్తున చేరికలుంటాయని ప్రకటించారు. చేరికలతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి మైలేజ్ తీసుకురావాలని భావిస్తున్నారు. పార్టీ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేతలకు సముచిత స్థానం కల్పిస్తామనే హామీ కూడా ఇస్తున్నట్లుగా సమాచారం. ఈ యాక్షన్ ప్లాన్ను అమలు చేయడంలో భాగంగా నేడు తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర కీలక సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలు, రాష్ట్ర కమిటీ, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ మీటింగ్లో కవిత నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జెండా పండుగను ఎలా విజయవంతం చేయాలి? గ్రామ స్థాయిలో క్యాడర్ను ఎలా సమన్వయం చేసుకోవాలి? చేరికల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలేంటి అనే అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రక్షణ సేన పార్టీ రాజకీయంగా గట్టి పోటీనిచ్చేందుకు, తన క్యాడర్ను పూర్తి స్థాయిలో రీఛార్జ్ చేసేందుకు సిద్ధమైందని స్పష్టమవుతోంది. మొత్తానికి కవిత నేతృత్వంలో సాగుతోన్న ఈ ఆపరేషన్ క్యాడర్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాలి. పేదల సమస్యలపై పోరాడుతూ వారికి తెలంగాణ రక్షణ సేన పార్టీ అండగా నిలబడుతుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బంజారాహిల్స్లోని రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం బోధ్, ఖైరతాబాద్, అంబర్పేట, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో నాయకులు చేరారు. వారికి కవిత పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. సీనియర్ నాయకుడు మతిన్ ఆధ్వర్యంలో అంబర్పేట్ నియోజకవర్గానికి చెందిన ముస్లిం మహిళలు, ఖైరతాబాద్ నియోజకవర్గానికి నరసింహ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించి పార్టీలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతను కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండాలని సూచించారు.